ఎన్ని వ్యయప్రయాసాలకు వచ్చింది దేనికి? నేను అనుకుంది చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. పోనీ మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఒక మంచి పని చేయగలిగే అవకాశం రావటం, ఒకళ్ళ సాయం చేయగలిగే అవకాశం రావటం మన అదృష్టం అనేవాళ్ళు. నాకు చిన్నతనం నాకు అది నాటుకుపోయింది. మా నాన్నగారు అంతే, ఆయన దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను, మా పేరెంట్స్ దగ్గర నుంచి నాకు అది వచ్చింది. సో నాకు రాగానే నాకు వచ్చిన మంచి ప్రజలు చెబుదాం అనుకున్నా. అబద్ధం చెప్పేవాడు అంత పెద్ద నోరు చెప్తా అంటే, ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్లో అది చెప్తున్నారు, మొన్న చూసారు నేను, అద్భుతమైన సన్ఫ్లవర్ రీఫండ్ ఆయిల్ అద్భుతంగా ఉంది అది ఇది అని చెప్పని. నాగార్జున గారు, మీరు కనుక సన్ఫ్లవర్ రీఫండ్ ఆయిల్ వాడితే మీరు ఎప్పుడు మీ నాన్నగారి కంటే వయసు అయిపోయి కనీసం మంచం పెంచుకోళ్ళు వేసేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రీఫండ్ ఆయిల్ అనేది ఒక కెమికల్, నేనైతే రిఫండ్ ఆయిల్ అన్నాను, పెంటాయిల్ అంటాను. దానికి పెంటాయిల్ కంటే తెలుగు అనువాదం ఇంకోట్లేదు, రీఫండ్ ఆయిల్ తెలుగు అనువాదం పెంటాయిల్. ఆ పెంటాయిల్ కాదంటే ఎవడన్నా వస్తే దమ్ముంటారండి, ఆ రీఫండ్ ఆయిల్ బాగోతే ఉంటే నేను చెప్తాను. ఆ రీఫండ్ ఆయిల్ మూలనే ఇన్ని అనర్థాలకు కారణం ఇదే. ఇదో పెద్ద వ్యాపార ప్రపంచం సందీప్. ఇన్ని కోట్ల మంది, భారతదేశంలో 135 కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభా ఉంటే 140 కోట్ల మంది 3 పూట్ల తింటారు కదా, 140 ఇంటూ 3 వేసుకో, సో 420 అవుతుంది. 420 కోట్ల సార్లు ఆయిల్ వాడతారు రోజుకి. 420 కోట్ల మంది ఒక రోజులో ఆయిల్ వాడతారు అంటే, నేను ఇంటూ 3 వేసిన మల్టిప్లికేషన్ అంటే ఎంత ప్రాధాన్యత కలది. దాన్ని ఎన్ని కంపెనీలు అమ్ముతున్నాయి? ఇదంతా ఏ మార్కెట్ శక్తుల చేతిలో ఉంది? ఒక కిలో వేరుశనగ గింజల కంటే అవి 140 ఉంటే వీళ్ళు 100 రూపాయలకి అమ్ముతున్నారంటే, 90కో 100కో 110కో దానికంటే తక్కువ రేటుకి అమ్ముతారు. వీళ్ళు ఎంత మాయగాళ్ళు, వీళ్ళంతా జగమాయగాళ్ళు. దాంట్లో ఇదేసే దమ్ము లేదు దానికి ఇంగ్రీడియంట్స్ అంటే, స్వచ్ఛమైంది అది ఇది అని చెప్పి రీఫైండ్ అని చెప్పని ఆయన చెప్పడం అంటే, బిగ్ బాస్ లాంటి వాటిలో ప్రమోషను ప్రజలు ఎంత తప్పుతో పట్టించినట్టు. అంటే చెడుకి మోసాలకి అంత ఇది వస్తాయి. మొన్న తేనె కల్తీలో ఇలా జరిగింది. వీళ్ళంతా ఎంత మోసం చేశారు మనని. పంచదారలోనూ దాంట్లో ఆ తేనెలో ఆరోగ్యం కోసం తాగుతాడు ఎవడో, రోడ్డు మీద రిక్షా వాడు తాగడు, లేదా అంటులు దొంగని అమ్మాయి తాగదు. తేనె వేసుకుని నిమ్మకాయ ఎవడని తాగుతాడు, ఎవడ తాగుతాడు? ఆరోగ్యమే శ్రద్ధన చదువుకున్నాడు ఎవడు అంటే ఆడే తాగుతాడు, మిగిలినాడు ఎవడ తాగడు. ఆళ్ళలో కూడా చాలామంది తాగరు, మిగిలినాడు అది ఇమ్యూనిటీ పెరుగుతుందని. ఎస్, ఇది వెరీ గుడ్ థింగ్. అలాంటి తేనె నువ్వు కల్తీ చేసి పంచదార పాకం కలిపేసావు. 175% నువ్వు ఫ్రక్టోజ్ సిరప్ ఉందంటే అది ఎక్కడ బయటపడింది? మన గుజరాత్ ల్యాబ్లో బయటపడదు, విదేశాలు జర్మనీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తే బయటపడింది. ఈ దొంగలంతా నేనేమంటానంటే, ఆ 3 కంపెనీలు ఉన్నాయి కదా, 14 కంపెనీలు బయటపడినాయి, పెద్ద పెద్ద కంపెనీలు. అంటే తేనెలో 75% ఈడు తెచ్చి కలపంది, అది ఏమన్నా దాని తర్వాత గాలి ఎగురు వస్తుంది, ఆటోమేటిక్గా తేనె అలా కన్వర్ట్ అవుద్ది ఫ్రక్టోజ్ కింద, అవ్వదు కదా. అంటే నువ్వు తెచ్చి ప్రజలు మోసం చేద్దాం కలపబట్టే వచ్చింది అది. అంటే నువ్వు ఇంటెన్షన్గా ప్రజలు మోసం చేద్దామని తప్పుడు రిపోర్ట్ చైనా నుంచి తెచ్చిన కెమికల్స్ వాడి నువ్వు గుజరాత్ ల్యాబ్ను మోసం చేసి నువ్వు ప్రజలకు అమ్ముతున్నావు. అంటే నువ్వు ఇది కావాలని తేనెకి చేసినాడు, మిగిలినట్టు చేయవా? నువ్వు సపోజ్ నువ్వే ఉన్నావు, నీ కస్టమర్ని ఒకటి మోసం చేసినాడు, ఒక కస్టమర్ని మోసం చేస్తావు, మిగిలిన కస్టమర్ మోసం చేయవా? నువ్వు మోసగాడు అయితే అందరినీ మోసం చేస్తావు. అంటే తేనెకి మోసం చేసినాడు, మిగిలినట్లు ఏం చేస్తాడు? మిగిలినట్లయినా మంచిగా ఉంటాడా? తేనె మోసం, కరోనాలు మోసం అంటే నేను చెప్తున్నా, పేరు చెప్తున్నా. అది మోసమని ఇవన్నీ గవర్నమెంట్ చెప్పిన లెక్కలే కదా ఇవన్నీ. కానీ దాని గురించి మన మీడియాలో కూడా ఎక్కడ చర్చ లేదు, చర్చ పెట్టలేము. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం కదా మనం, అందుకని వాళ్ళు చర్చ పెట్టం. ఇది జరుగుతుంది సందీప్. ఈ పరిస్థితుల్లో నిజం చెప్పేవాళ్ళు ఇంతమంది తోపులు, మేము పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కట్టామని అందరూ. అంటే నేను వాళ్ళని విమర్శించట్లా. ఒక డయాబెటీస్ తగ్గించినప్పుడు మీ చదువుకు అర్థం ఏంటి? మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ని ఎవరో ఎందుకు మీ కన్న తల్లిని నువ్వు వైద్య విజ్ఞానం చదివావు, 10 గోల్డ్ మెడల్ తీసుకున్నావు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 1000 కోట్లు పెట్టి కట్టావు. మీ అమ్మగారికి ఇంజక్షన్ చేస్తున్నప్పుడు నీ వైద్య విద్య చదవటం కాదు, మనం మానవ జన్మ ఎత్తటమే అవమానం. ఒక విధానం ఉన్నప్పుడు అవమానం ఖచ్చితంగా, ఎందుకంటే అది అవసరంలా, దాని మూలం పెరుగుతుందని తెలిసి నా జీవితంలో ఒక్కడ తగ్గచ్చలేదు, అసలు ఒక్కడ ప్రపంచంలో తగ్గిన చరిత్ర లేదని నీకు మనకు తెలిసి అదే చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ లేదని, వాళ్ళ ఆల్టర్నేటివ్ ఉందగా చేయాలి. నా బోటి వాళ్ళు మిగతా వాళ్ళు తెలియకపోతే అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఉందగా, విన్నారుగా, ఇదేం జరుగుతుందో చూడాలిగా, తప్పు ఉంటే మీరు చెప్పి సరిచేయగలగాలిగా, అందరం కలిపి పార్టిసిపేట్ చేస్తే కానీ ఒకళ్ళది కాదు ఇది. నాదేముందండి, ఇప్పుడు ఇవాళ రామకృష్ణ సపోర్ట్ చేసే డాక్టర్ల ఇంటర్వ్యూలో నువ్వు చేసావు. ఒక పెద్ద డాక్టర్ గారు, ఒక కాకల సుబ్బారావు గారు, లేకపోతే ఇంకొకళ్ళు నూరి దత్తాత్రేయుడు గారు, గోపాల శివనారాయణ గారు, ఇంకొకళ్ళు రమేష్ గారు, రకరకాల ఇన్ని 100 మంది డాక్టర్లు నన్ను సపోర్ట్ చేసినప్పుడు, అంటే ఆ డాక్టర్లు నన్ను సపోర్ట్ చేశారంటే సేమ్ నేను చెప్పింది కూడా డాక్టర్ వాయిసేగా. ఒక డాక్టర్ గారు 1000% ఇది కరెక్టు అని మాట అన్నారంటే ఇది నేను చెప్పింది డాక్టర్ చెప్పినట్టుగా. అలాంటప్పుడు నేను డాక్టర్లకు వ్యతిరేకంగా చెప్పినట్టు ఎలా అవుతుంది? ఈ సమస్య అంతా ఇలాంటి లత్కోరు అనుమానాలన్నీ మా హేతువాదులకే వస్తాయి. ఆ గోగినేని బాబు గారు ఒకడికి, బ్రహ్మారెడ్డి గారు ఆ జన విజ్ఞాన పేరుతో ఒక అజ్ఞాన వేది కూడా పెట్టారు, దాని నుంచి పెట్టిన బేరేటికి బ్రహ్మారెడ్డి గారికి, మా సమరం గారికి నిజాలు చెప్పడానికి ప్రజల ముందుకు రారు, ఇంతలో పుస్తకాలు రాస్తారు. అంటే నేను ఇదంతా గిల్లేదు ప్రజల మేలుకోసమే. వాళ్ళు రారు, వెనకమాల దుష్ప్రచారం చేస్తారు. వెనకమాల ఎందుకు? ఓపెన్గా వచ్చి మాట్లాడచ్చు కదా, ఇది అదేనే తేలిపోద్దుగా. దీని వెనకమాల సబ్జెక్ట్ మాట్లాడి లైవ్లో కూర్చొని తెలుసుకుందాం. Like and subscribe Eagle Media Works.